తెలంగాణలో రైతు బంధుకు ఈసీ బ్రేకులు, కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరలేదు, కాంగ్రెస్ ను గెలిపిస్తే ఆగమవుతామన్న హరీష్ రావు. తెలంగాణలో బీజేపీ అగ్రనేతల ప్రచారం, సాయంత్రం హైదరాబాద్ మోదీ రోడ్ షో. మేడ్చల్ జిల్లాలో ప్రలోభాల పర్వం, డబ్బులు పంచుతూ పట్టుబడ్డ మల్లారెడ్డి అనుచరులు. రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వం, అధికారంలోకి రాగానే ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్న లోకేష్. భువనగిరిలో కాంగ్రెస్ అధినేత ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కార్చారు ఈ గడ్డలో రక్తాన్ని కలిపి ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నారు అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. और आज बीआरएस के 10 सालों के राज के बाद उन्हीं के भाई बहन रो रहे हैं, पढ़ाई करते हैं, मेहनत करते हैं, उनके माँ बाप फीस भरने के लिए दिन रात कड़ी मेहनत करते हैं, पेपर देते हैं भर्ती के लिए, पेपर लीक हो जाते हैं. ఎంతో మంది యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎంతో కష్టపడి చదివి పరీక్షలు రాస్తే ఈ ప్రభుత్వం ఆ పరీక్షా పత్రాలను కూడా లీక్ చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. कितनी भी मेहनत करते हैं, कितनी भी मेहनत करते हैं, कितना संघर्ष करते हैं, फिर भी जैसे आप सब ने कहा कोई रोजगार की उम्मीद भी नहीं रख सकते. మీరు ఎంతో కష్టపడి చదివినా మీకు ఎక్కడ కూడా ఉపాధి రాలేదు. ఇప్పుడు మీరందరూ చేతులు ఊపుతా ఉంటే చెప్తా ఉన్నారు, మీకు ఎక్కడ కూడా ఎటువంటి సదుపాయం కానీ ఎటువంటి ఉపాధి కూడా కలగలేదు, నిరుద్యోగులకు ప్రత్యేకంగా అని చెప్తా ఉన్నారు. आप सब तेलंगाना के लिए लड़े, क्या इसलिए लड़े कि आपकी सारी आशाएं, आपके सारे सपने तोड़े जाएं और आपका भविष्य अंधकार में हो. మీరందరూ తెలంగాణ కోసం మీ ప్రాణాలను అర్పించింది ఇందుకేనా? మీకు ఉద్యోగాలు రానందుకేనా? మీకు మీ జీవితంలో ఏం లాభం జరిగింది? ఎందుకోసం తెలంగాణ కోసం పోరాటం చేశాము అనే విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచించుకోవాలని చెప్తా ఉన్నారు. ऊपर से नीचे तक हर स्तर पर भ्रष्टाचार है. పైనుంచి కింది దాకా మొత్తం ఎక్కడ చూసినా అవినీతిమయమే అయి ఉన్నది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. कोई भी प्रोजेक्ट पूरा नहीं हुआ, कालेश्वरम, आरआरआर, कोई भी प्रोजेक्ट पूरा नहीं हुआ, लेकिन उसमें से कमीशन बहुतों ने खाया. ఆర్ఆర్ విషయం, RRR విషయంలో కానివ్వండి, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానివ్వండి, ఎంత అవినీతి జరిగిందో మీ అందరికీ తెలుసు. అయినా కూడా మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. तेलंगाना का गरीब और भी गरीब होता चला गया और बीआरएस पार्टी अमीर होती चली गई. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు బాగా రోజు రోజుకి ధనవంతులయ్యారు, మీరు మాత్రం రోజు రోజుకి పేదవారయ్యారనే విషయాన్ని చెప్తా ఉన్నారు. चाहे बीजेपी हो चाहे बीआरएस हो, इनकी नीतियां सिर्फ सत्ता में रहने के लिए हैं, ताकि सत्ता में रहकर इनकी पार्टियां अमीर बने, इनके नेता अमीर बने. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల యొక్క ముఖ్య ఉద్దేశం ఎప్పుడు కూడా వారు అధికారంలో ఉండడం కోసం మాత్రమే, కానీ మిమ్మల్ని పట్టించుకొని మీ ఇబ్బందుల్లో వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి దృక్పథం, ఆశ కానీ కోరిక కానీ వారికి లేవు అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నారు. चुनाव आने के समय पोल मैनेजमेंट का काम शुरू करते हैं. ఎన్నికల సమయంలో పోల్ మేనేజ్మెంట్ మాత్రం బాగా చేస్తారు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. लेकिन आपको इन्हें सिखाना पड़ेगा कि तेलंगाना की जनता बिकेगी नहीं. तेलंगाना की जनता अपने अधिकारों के लिए पहले भी लड़ी है, आज भी लड़ेगी. తెలంగాణ కోసం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తేవడం కోసం మీ హక్కును అమ్ముకోరు, మీరు అమ్మడానికి కారు, మీరు అమ్మకానికి లేరు అనే విషయాన్ని మీరు బల్ల గుద్ది తెలియజేయాల్సిన విషయం ఇప్పుడు ఈ సమయంలో, ఎన్నికల సమయం అయింది అని చెప్తా ఉన్నారు. आपको दिखाना पड़ेगा कि तेलंगाना की जनता बहुत समझदार है. మీరందరూ ఈసారి ఈ ఎన్నికల్లో
బీఆర్ఎస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి చెప్పాలి, మీరంతా తెలివి కల్ల వాళ్ళు, ఇంకా అమ్ముడు పోరు అనే విషయాన్ని మీరు తెలియజేయాలని చెప్తా ఉన్నారు. 10 सालों से देख रही है, 10 सालों से देख रही है कि एक ऐसी सरकार चल रही है जो जनता के लिए नहीं काम करती. 10 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ప్రజల కోసం గాని మీ చిన్న చిన్న కుటుంబాల కోసం గాని ఏమీ చేయలేదు కాబట్టి ఇప్పుడు వారికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది అని చెప్తా ఉన్నారు. आपको समझाना पड़ेगा, दिखाना पड़ेगा कि आप जानते हैं कि अगर बीआरएस की सरकार 5 साल और के लिए आई तो फार्म हाउस से चलेगी सरकार. మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, 10 సంవత్సరాలు మనం పరిపాలన చేయమని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఫామ్ హౌస్ లో పండుకున్నారు కాబట్టి ఈ 5 సంవత్సరాలు మీరు ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలి అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. आपको दिखाना पड़ेगा कि आप जानते हैं कि अगर बीआरएस आई तो लैंड और लिकर माफिया राज करेंगे. మళ్ళీ కనుక బీఆర్ఎస్ పార్టీ వస్తే మొత్తం భూ మాఫియా మళ్ళీ లేస్తుంది, మళ్ళీ తన చేతులు మళ్ళీ ప్రకలింపజేసి మీ భూములను లాక్కుంటుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. अगर बीआरएस वापस आई तो रोजगार नहीं मिलेंगे. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కనుక వస్తే మీకు ఉద్యోగాలు రావు అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. अगर बीआरएस वापस आई तो पेपर लीक होते चले जाएंगे. మళ్ళీ కనుక బీఆర్ఎస్ పార్టీ వస్తే మీ ప్రశ్న పత్రాలు మళ్ళీ లీక్ అయితానే ఉంటాయి అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. अगर बीआरएस आई तो भ्रष्टाचार बढ़ेगा. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కనుక వస్తే అవినీతి ఆకాశాన్ని అంటుతుంది అని చెప్తా ఉన్నారు. अगर बीआरएस आई तो पक्के घर नहीं बनेंगे. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కనుక వస్తే మీకు ఇందిరమ్మ పక్కా ఇళ్ళు రావు, మీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా రావు అని చెప్తా ఉన్నారు. अगर बीआरएस आई तो धरनी पोर्टल द्वारा आपकी जमीनें लूटे जाएंगी. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కనుక వస్తే మీ ఇండ్లు వాకిళ్ళు మీ భూములు మళ్ళీ ధరణి పోర్టల్ పేరుతో లాక్కుంటారు అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. अगर बीआरएस वापस आई तो महिलाओं पर अत्याचार नहीं रुकेगा. మళ్ళీ కనుక బీఆర్ఎస్ పార్టీ వస్తే మా అక్క చెల్లెళ్ళ మీద అత్యాచారాలు ఆగవు, అట్లానే నడుస్తాయి అని చెప్తా ఉన్నారు. अगर बीआरएस वापस आई तो तेलंगाना शराब में डूबता चले जाएगा. మళ్ళీ కనుక బీఆర్ఎస్ పార్టీ కనుక ప్రభుత్వంలోకి వస్తే తెలంగాణ అనేటువంటి ప్రదేశం రోజు రోజుకు కిందికి పోయి దిగజారుతుంది, మన జీవితాలు దిగజారుతాయి అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. अगर बीआरएस वापस आई तो तेलंगाना का कर्ज बढ़ता चले जाएगा. మళ్ళీ కనుక బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే ఇప్పుడున్నటువంటి అప్పు ఇంకా 10 పెరుగుతుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. अगर बीआरएस वापस आई तो दलितों और आदिवासी भाई बहनों को अपना हक नहीं मिलेगा. మళ్ళీ బీఆర్ఎస్ హుజురాబాద్ లో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 24 में प्रधानमंत्री तो नरेंद्र मोदी जी बनने वाले हैं. तेलंगाना की जनता ने जितनी भी बार कांग्रेस के एमएलए जिताए सारे के सारे केसीआर की पार्टी में चले गए. कांग्रेस को वोट का मतलब है बीआरएस को वोट. कांग्रेस का वोट का मतलब है भ्रष्टाचार को वोट. और कांग्रेस, बीआरएस और ओवैसी की पार्टी तीनों परिवारवादी पार्टी है. तीनों पार्टियां करप्शन में भरोसा करने वाली पार्टी है. ये तीनों पार्टी को वोट मतलब भ्रष्टाचार को वोट. और तीनों पार्टियां माइनॉरिटी अपीसमेंट करने वाली पार्टियां हैं. इनको वोट मतलब रजाकार थियोरी को वोट. भाई और बहनों, मुझे बताओ, हैदराबाद विमोचन दिन मनाना चाहिए या नहीं मनाना चाहिए? जोर से बोलो, मनाना चाहिए या नहीं मनाना चाहिए? ये केसीआर ओवैसी के डर से हैदराबाद विमोचन दिन नहीं मनाते. उन्होंने ओवैसी के डर से माइनॉरिटी को
4% रिजर्वेशन दिया है। हम 4%, 4% मुस्लिम रिजर्वेशन हटाकर ओबीसी और एसटी का रिजर्वेशन बढ़ाने का काम करेंगे। ओबीसी का रिजर्वेशन बढ़ेगा। मित्रों, मोदी जी ने तेलंगाना के विकास के लिए ढेर सारे काम किए हैं। तेलंगाना को लगभग 7 लाख करोड़ रुपया मोदी जी ने भेजा है। 10 साल तक कांग्रेस की सरकार थी, सिर्फ संयुक्त आंध्र प्रदेश को सिर्फ 2 लाख करोड़ भेजा था। मोदी जी ने अकेले तेलंगाना को 7 लाख करोड़ रुपया देने का काम नरेंद्र मोदी जी ने किया है। भाई और बहनों, हमने तय किया है, अगर भारतीय जनता पार्टी की सरकार बनेगी तो ओबीसी का बैकवर्ड क्लास का मुख्यमंत्री बनाएंगे। हमने तय किया है कि हमारी सरकार बनने के साथ ही पहली कैबिनेट में पेट्रोल और डीजल का वेट कम कर पेट्रोल और डीजल के दाम घटाएंगे। हमने तय किया है कि सभी किसानों को 2500 रुपया 2500 रुपीज इनपुट सब्सिडी देने का काम भारतीय जनता पार्टी करेगी। हमने तय किया है कि किसानों का सारा धान, सारा चावल 3100 रुपया में एमएसपी पर खरीदा जाएगा। हमने तय किया है हल्दी के लिए राष्ट्रीय हल्दी बोर्ड बनाएंगे। हमने तय किया है कि फसल बीमा, क्रॉप इंश्योरेंस का पूरा प्रीमियम तेलंगाना भारतीय जनता पार्टी की सरकार बनाएगी। और इतनी बड़ी संख्या में माताएं बहनें आई है। हमने तय किया है कि हर गरीब महिला को 4 गैस का सिलेंडर फ्री ऑफ कॉस्ट देने का काम करेंगे। हर गरीब को 10 लाख रुपए तक का सारा स्वास्थ्य का खर्चा भारतीय जनता पार्टी की सरकार उठाएगी। और अंत में मैं ये पूछने आया हूं, अयोध्या में राम मंदिर बनना चाहिए या नहीं बनना चाहिए? जोर से बोलो, राम मंदिर बनना चाहिए या नहीं बनना चाहिए? आप राम मंदिर का दर्शन करना चाहते हो? चाहते हो? जोर से बोलो, अयोध्या में राम मंदिर का दर्शन करना चाहते हैं? 22 जनवरी को मोदी जी अयोध्या में रामलल्ला का प्राण प्रतिष्ठा करने वाले हैं। और हमने तय किया है पूरे तेलंगाना में जिसको भी राम मंदिर का दर्शन करना है उसको बारी बारी सरकार के द्वारा फ्री ऑफ कॉस्ट अयोध्या जाने की व्यवस्था भारतीय जनता पार्टी करेगी। भाई और बहनों, मोदी जी ने देश को सुरक्षित किया है, मोदी जी ने देश को समृद्ध किया है और मोदी जी के नेतृत्व में ही ये तेलंगाना भारत का नंबर 1 स्टेट बन सकता है, नंबर 1 स्टेट। आज मैं आप सभी को अपील करने आया हूं, हमारे एटेला राजेंद्र जी को प्रचंड बहुमत से जिताइए। ऐसा बहुमत होना चाहिए अगली बार केसीआर को हजूराबाद में प्रत्याशी न मिले, अभ्यर्थी न मिले, ऐसा बहुमत होना चाहिए। मुझे बताओ, कमल के निशान पर बटन दबाओगे? जोर से बोलो, दबाओगे? भाजपा को जिताओगे? एटेला जी को जिताओगे? और 24 में
मोदी जी को प्रधानमंत्री बनाओगे तो मेरे साथ जोर से बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की, वंदे वंदे वंदे। మహబూబాబాద్ లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని విసిరిపారేయాలని చెప్పి ఇప్పటికే నడుం కట్టుకున్నారు. కొంతమంది నాయకులు కాంగ్రెస్ విషయంలో ప్రజలలో కొంత అయోమయం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఇక్కడ తెలంగాణను ఎవరైనా నాశనం చేశారంటే అది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ వీళ్ళు మాత్రమే నాశనం చేశారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఒక రోగాన్ని తగ్గించుకునేందుకు ఇంకొక రోగాన్ని తీసుకుని రాబోరు. ఇది అన్ని చోట్ల నాకు అనుభవంలోకి వచ్చింది. తెలంగాణ ప్రజల నమ్మకం బీజేపీ పైన ఉంది. తెలంగాణ యొక్క భవిష్యత్ తరువాతి కాలపు ప్రధానమంత్రి బీజేపీకి మాత్రమే చెందినవాడవుతాడు. ఈ విషయాన్ని మీరు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. బీజేపీ మీకు ఏం వాగ్దానం చేసింది? బీజేపీ వాగ్దానము తెలంగాణలో మొట్టమొదటి ముఖ్యమంత్రి బీసీ సముదాయానికి చెందినవాడవుతాడు. బీజేపీ ప్రభుత్వము మంత్రివర్గంలో అన్ని వర్గాలకు, అన్ని క్షేత్రాలకు, ప్రాంతాలకు సరైనటువంటి సముచితమైనటువంటి ప్రాతినిధ్యం ఇస్తుంది. ఇదంతా అయిపోయింది. ఇక తెలంగాణలో మొదటిసారి బీజేపీ ప్రభుత్వం రాబోతున్నది. మొదటిసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం. నా కుటుంబ సభ్యులారా, केसीआर को बीजेपी की बढ़ती हुई ताकत का एहसान बहुत पहले हो गया था। ये एहसास उनको हो गया था। लंबे समय से केसीआर इस कोशिश में थे कि किसी तरह बीजेपी से दोस्ती कर लें। जब वो एक बार दिल्ली आए थे तो मुझसे मिलकर भी केसीआर ने यही रिक्वेस्ट की थी, लेकिन बीजेपी कभी भी तेलंगाना के लोगों की इच्छा के खिलाफ कोई भी काम नहीं कर सकती। जब से बीजेपी ने केसीआर को मना किया है, तब से बीआरएस बौखलाई हुई है। बीआरएस अब मुझे गाली देने का कोई मौका नहीं छोड़ती। बीआरएस जानती है कि मोदी कभी बीआरएस को बीजेपी के आसपास भी फटकने नहीं देंगे, और ये गारंटी भी मोदी की गारंटी है। और मोदी की गारंटी यानी गारंटी पूरी होने की गारंटी। मोदी गारी गारंटी अंटे గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ. నా కుటుంబ సభ్యులారా, కేసీఆర్కి బీజేపీ యొక్క పెరుగుతున్నటువంటి శక్తి సత్తా గురించి ముందే అనుభవంలోకి వచ్చింది. అందుకే ఆయన ఏదో ఒక రకంగా బీజేపీతో దోస్తీ చేసేందుకు ప్రయత్నించారు. ఒకసారి ఆయన ఢిల్లీకి వచ్చారు, నాతో కలిసి కూడా ఆయన ప్రాధేయపడ్డారు. కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల యొక్క వాంఛకు, కోరికకు, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా వెళ్ళదలుచుకోలేదు, వెళ్ళదు కూడా. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే బీజేపీ ఆయన యొక్క అభ్యర్థనను తిరస్కరించిందో అప్పటి నుంచి బీఆర్ఎస్ గంగవెర్రులెత్తింది.
బీఆర్ఎస్ ఇప్పుడు నన్ను అంటే ప్రధానమంత్రి మోదీ గారిని తిట్టేందుకు వచ్చేటటువంటి ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. బీఆర్ఎస్కు తెలుసు, బీఆర్ఎస్ని బీజేపీ ఎప్పుడు కూడా దగ్గరికి రానివ్వదన్నటువంటి విషయం తెలుసు. అందుకే వారు కంగారు పడుతున్నారు. ఈ గ్యారంటీ ఏదైతే ఉందో, ఈ గ్యారంటీ మోదీ యొక్క గ్యారంటీ. మోదీ యొక్క గ్యారంటీ అంటే గ్యారంటీ అమలవుతుందన్నటువంటి గ్యారంటీ. మోదీ గారి గ్యారంటీ అంటే గ్యారంటీ పూర్తి అయ్యే గ్యారంటీ. నా కుటుంబ సభ్యులారా, तेलंगाना की पहचान ट्रेडिशन और टेक्नोलॉजी से है, लेकिन केसीआर ने इस प्रदेश पर अंधविश्वास का ठप्पा लगा दिया. जनता के पैसे से बनाया सचिवालय उन्होंने अंधविश्वास के चलते बर्बाद कर दिया. आप मुझे बताइए, आखिर फार्म हाउस सीएम की तेलंगाना को क्या आवश्यकता है? फार्म हाउस मुख्यमंत्री मन को अवसर मां अंधविश्वास के गुलाम है फार्म हाउस सीएम. तेलंगाना को नहीं चाहिए फार्म हाउस सीएम. गरीबों के गुनाहगार है फार्म हाउस सीएम. 3 दिसंबर को हारेंगे फार्म हाउस सीएम. నా కుటుంబ సభ్యులారా, తెలంగాణ అంటే సంప్రదాయము, అదేవిధంగా సాంకేతికతల యొక్క మేళవింపు. కానీ కేసీఆర్ ఈ ప్రాంతాన్ని మూఢనమ్మకాల ప్రాంతంగా మార్చేసేశారు, మూఢనమ్మకాల ముద్దరేశారు. ప్రజల డబ్బుతో, ప్రజల ఖర్చుతో ఏర్పాటైనటువంటి సచివాలయాన్ని ఆయన మూఢనమ్మకాల కారణంగా సర్వనాశనం చేశారు. మీరు నాకు చెప్పండి, ఈ ఫార్మ్ హౌస్ ముఖ్యమంత్రి తెలంగాణకి అవసరమున్నారా? ఫార్మ్ హౌస్ ముఖ్యమంత్రి మనకు అవసరమా? అంధవిశ్వాసాలకు బానిస ఈ ఫార్మ్ హౌస్ ముఖ్యమంత్రి. తెలంగాణకు అవసరం లేదు ఈ ఫార్మ్ హౌస్ ముఖ్యమంత్రి. పేదల పట్ల నేరం చేసిన వ్యక్తి ఈ ఫార్మ్ హౌస్ ముఖ్యమంత్రి. డిసెంబర్ 3వ తారీఖున ఓడిపోబోతున్నాడు ఈ ఫార్మ్ హౌస్ ముఖ్యమంత్రి. ना कुटुंब सभ्युलारा, तेलंगाना को बीआरएस के चंगुल से निकालना बीजेपी अपना दायित्व समझती है. यहां केसीआर ने जो जो स्कैम किए हैं, बीजेपी सरकार सभी की जांच कराएगी. तेलंगाना के गरीबों से, तेलंगाना के युवाओं से विश्वासघात करने वालों को छोड़ा नहीं जाएगा. बीआरएस के भ्रष्टाचारियों को जेल भेजने का हमारा संकल्प है. मैं बोलूंगा, आप मेरे साथ दोहराएंगे, आप लोग रिपीट करेंगे. आप मेरे बोलने के बाद बोलना, तेलंगाना बीजेपी सरकार. क्या बोलेंगे? जोर से बोलिए, क्या बोलेंगे? तेलंगाना बीजेपी सरकार. क्या बोलेंगे? ऐसे नहीं, सबके सब बोलिए, तेलंगाना बीजेपी सरकार. तेलंगाना बीजेपी सरकार. अब मैं बोलता हूं, आपको बोलना है. बीआरएस के भ्रष्टाचारियों को जेल भेजेगा कौन? तेलंगाना बीजेपी सरकार. यहां के इरिगेशन स्कैम की जांच कराएगा कौन? तेलंगाना बीजेपी सरकार. 2 बेडरूम स्कैम की जांच कराएगा कौन? तेलंगाना बीजेपी सरकार. यहां के जमीन माफिया पर
कार्रवाई करेगा कौन? तेलंगाना बीजेपी सरकार। यहां के एजुकेशन माफिया पर डंडा चलाएगा कौन? यहां के पेपर लीक माफिया को कौन जेल भेजेगा? తెలంగాణను బీఆర్ఎస్ యొక్క ఉచ్చు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు భారతీయ జనతా పార్టీ తన బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకుంది. కేసీఆర్ ఏ కుంభకోణాలకు పాల్పడ్డాడో బీజేపీ ప్రభుత్వం వాటన్నిటిపైన దర్యాప్తు జరిపిస్తుంది. తెలంగాణలోని పేదల పట్ల, తెలంగాణలోని యువకుల పట్ల విశ్వాసఘాతం చేసిన కారణంగా, మోసం చేసిన కారణంగా ఆయనను వదిలేది లేదు. బీఆర్ఎస్లో ఉన్నటువంటి అవినీతి పరులను ఎవరు జైలుకు పంపిస్తారు? తెలంగాణలోని బీజేపీ సర్కారు. అదేవిధంగా అవినీతి పరులను జైలు పంపేదెవరు? తెలంగాణలోని బీజేపీ ప్రభుత్వము. ఇరిగేషన్ కుంభకోణాల్లోనూ దర్యాప్తు చేయించేదెవరు? తెలంగాణలో బీజేపీ ప్రభుత్వము. 2 బెడ్రూమ్ స్కామ్ దర్యాప్తు చేయించేదెవరు? తెలంగాణలోని బీజేపీ ప్రభుత్వము. ఇక్కడ ఉన్నటువంటి భూమాఫియా పైన చర్యలు తీసుకునేదెవరు? తెలంగాణలో బీజేపీ ప్రభుత్వము. ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మాఫియా పైన లాఠీని ప్రయోగించేదెవరు? తెలంగాణ బీజేపీ ప్రభుత్వము. అదేవిధంగా పేపర్ లీక్ మాఫియాను జైలుకు పంపేదెవరు? తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. నా కుటుంబ సభ్యులారా, बीआरएस की कार के 4 पहिए और एक स्टीयरिंग कांग्रेस के पंजे से बिल्कुल अलग नहीं है. ये दोनों ही दल धर्म के आधार पर अपीजमेंट करते हैं, तुष्टीकरण करते हैं. इन दोनों ही पार्टियों ने करप्शन को बढ़ाया. इन दोनों ही पार्टियों ने परिवारवाद को बढ़ाया. इन दोनों ही पार्टियों के तुष्टीकरण को नई ऊंचाई पर पहुंचा दिया. ये दोनों पार्टियां जहां रही वहां कानून व्यवस्था चौपट हो गई. इन दोनों पार्टियों ने दलितों और बीसी समाज को धोखा दिया. साथियों, ये बीजेपी ही है जो सही मायने में आदिवासी समाज को, एसटी समाज को सशक्त कर रही है. बंजारा, गुमंतु और अर्ध गुमंतु समाज के लिए पहली बार वेलफेयर बोर्ड केंद्र की बीजेपी सरकार ने ही बनाया है. बीजेपी की केंद्र सरकार का प्रयास है कि संत श्री सेवालाल जी महाराज के योगदान को याद रखा जाए. इसलिए 23 फरवरी से हमने संत श्री सेवालाल जी महाराज की 284वीं जयंती पर 1 साल का उत्सव शुरू किया है. నా కుటుంబ సభ్యులారా, బీఆర్ఎస్ కారు యొక్క చక్రము, దాని ఒక స్టీరింగ్, దాని 4 చక్రాలు ఒక స్టీరింగ్, అదేవిధంగా కాంగ్రెస్ యొక్క 5 వేళ్ళు ఉన్నటువంటి అరచేయి, ఈ 2 వేరు కావు, ఈ 2 ఒకటే. ఈ 2 మతము ఆధారంగా బుద్ధగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయి. ఈ 2 అవినీతిని పెంచాయి. ఈ 2 కుటుంబ పరివారవాదం, కుటుంబవాదాన్ని పెంచుతూ వచ్చాయి. ఈ 2 పార్టీలు బుద్ధగింపు రాజకీయాల్ని చేశాయి. ఈ 2 పార్టీలు కలిసి శాంతి భద్రతల వ్యవస్థను ధ్వంసం చేశాయి. ఈ 2 పార్టీలు దళితులు, బీసీ సమాజానికి మోసం చేశాయి. ఈ బీజేపీ నిజంగా వాస్తవంగా ఆదివాసీ సమాజానికి, ఎస్టీ సమాజానికి బలోపేతం చేసినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. బంజారా, సంచార జాతులు, అర్ధ సంచార జాతుల కోసము ఒక వెల్ఫేర్ బోర్డు మొట్టమొదటిసారి ఏర్పాటైంది. అది కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది. భారతీయ జనతా పార్టీ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రయత్నంతో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజు యొక్క ఆయన యొక్క యోగదానాన్ని జ్ఞాపకం ఉంచుకునేందుకు
23 ఫిబ్రవరిని సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క 284వ జయంతి సందర్భంగా పూర్తి సంవత్సరం పాటు వివిధ కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. నా కుటుంబ సభ్యులారా, मैं जनजातीय समाज का दुख दर्द सब कुछ समझता हूं, इसलिए बीजेपी जनजातीय समाज के लिए दिन रात काम कर रही है. ये बीजेपी की सरकार है. जनजातीय गौरव दिवस घोषित किया है. देश भर में आदिवासी सेनानियों के म्यूजियम बनाए जा रहे हैं. हैदराबाद में भी रामजी गोंड और कोमाराम भीम के शौर्य को दर्शाने वाला म्यूजियम बन रहा है. बीजेपी की केंद्र सरकार ने ही एसटी समाज के स्टूडेंट्स की स्कॉलरशिप बढ़ाई. समक्का सारक्का, मेदाराम जथारा और पूरा देश जाने, इसके लिए बीजेपी काम कर रही है. कुछ दिन पहले ही मैंने मुलुगु में समक्का सारक्का ट्राइबल यूनिवर्सिटी बनाने की भी घोषणा की है. నేను జనజాతీయ సముదాయము వనవాసి సముదాయం యొక్క వేదనను కష్టాలను చాలా చక్కగా అర్థం చేసుకుంటాను. కాబట్టి భారతీయ జనతా పార్టీ జనజాతీయ సముదాయం వనవాసి సముదాయం కోసము పగలనక రాత్రనక పనిచేస్తోంది. బీజేపీ ప్రభుత్వమే జనజాతీయ గౌరవ దివస్ను ప్రకటించింది. దేశమంతటా ఉన్నటువంటి వనవాసి స్వాతంత్ర సమరయోధుల కోసం మ్యూజియంని ఏర్పాటు చేసింది. హైదరాబాదులో కూడా రామ్జీ గోండ్, కొమరం భీముల యొక్క శౌర్యము సాహసాన్ని తెలిపేటటువంటి మ్యూజియం తయారవుతోంది. బీజేపీ యొక్క కేంద్ర ప్రభుత్వమే ఎస్టీ సమాజానికి చెందినటువంటి విద్యార్థుల స్కాలర్షిప్ మొత్తాన్ని పెంచింది. సమ్మక్క సారలక్కల మేదారం జాతర ఏదైతే ఉందో, ఈ జాతరను ప్రపంచమంతా దేశమంతా తెలిసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. కొన్ని రోజులకు ముందే నేను ములుగులో సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తానని ప్రకటించి ఉన్నాను. ना कुटुंब सभ्युलारा, यहां मादिगा समुदाय के साथ जो अन्याय हुआ है उसे भी बीजेपी अच्छी तरह समझती है. इस अन्याय का अंत करने के लिए भारत सरकार संकल्पबद्ध है. एक कमेटी तेज गति से काम कर रही है. मादिगा समुदाय से जुड़ी एक बड़ी न्यायिक प्रक्रिया सुप्रीम कोर्ट में भी चल रही है. ये केस मजबूत हो सके, इसके लिए हम हर संभव प्रयास कर रहे हैं. इसलिए मैं कहता हूं, सामाजिक न्यायम बीजेपी तोने साध्यम. నా కుటుంబ సభ్యులారా, మాదిగ సముదాయం పట్ల ఏ అన్యాయమైతే జరిగిందో దాన్ని భారతీయ జనతా పార్టీ అర్థం చేసుకున్నది, దానిని గుర్తించింది. ఈ అన్యాయానికి అంతం చేసేందుకు భారత ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ అన్యాయాన్ని తొలగించే విషయంలో కృత సంకల్పంతో ఉన్నది. మాదిగ సముదాయానికి సంబంధించినటువంటి ఒక న్యాయపరమైనటువంటి ప్రక్రియ సుప్రీంకోర్టులో నడుస్తున్నది. ఈ కేసు బలంగా ఉండేందుకు మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాము. అందుకే నేను అంటాను, సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం. ना कुटुंब सभ्युलारा, मैं जब तेलंगाना के लोगों से बात करता हूं तो वो बताते हैं कि कैसे बीआरएस सरकार ने छोटे छोटे किसानों की परवाह नहीं की. ये बीजेपी है जो तेलंगाना के छोटे किसानों के बैंक खाते में सीधे पैसे भेज रही है. अब तक तेलंगाना के
हर छोटे किसान को बीजेपी सरकार 30,000 रुपये दे चुकी है। पीएम किसान सम्मान निधि से आपको बहुत बड़ी मदद मिली है। నా కుటుంబ సభ్యులారా, తెలంగాణ గురించి నేను ఆలోచించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము చిన్నకారు రైతులు, సన్నకారు రైతుల గురించి ఏమాత్రము ఆలోచించదు. బీజేపీ మాత్రమే చిన్నకారు రైతులు, సన్నకారు రైతుల యొక్క బ్యాంకు ఖాతాలలోకి నేరుగా నగదును పంపిస్తోంది. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి చిన్నకారు, సన్నకారు రైతుకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము 30,000 రూపాయలు ఇప్పటికే ఇచ్చింది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి మీకు నుంచి, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి మీకు చాలా పెద్ద మద్దతు లభిస్తోంది, సహాయం లభిస్తోంది. ना कुटुंब सभ्युलारा, कोरोना के बाद दुनिया भर में तेल की कीमतें हो या फिर खाद की कीमतें, इसमें बहुत वृद्धि हो रही है। इसे देखते हुए जनता के हित में बीजेपी की केंद्र सरकार ने, मोदी सरकार ने कीमतें कम की। दुनिया के दूसरे देशों में यूरिया की जो बोरी 2,500-3 हजार रुपये में मिल रही है, वो बोरी भारत को भी 2,500-3 हजार रुपये में मिलती है। लेकिन यूरिया की वही बोरी बीजेपी सरकार अपने किसानों को 300 रुपये से भी कम में देती है। साथियों, केंद्र की बीजेपी सरकार ने पेट्रोल डीजल की कीमतें भी घटाई है, लेकिन बीआरएस की सरकार ने वैट में कटौती नहीं की, जनता को कोई राहत नहीं दी। जहां जहां कांग्रेस की सरकारें हैं, वो सब लोगों को लूटने का ये भी जरिया बना दिया है। ऐसा ही कर रही है। इसलिए आपको तेलंगाना से बीआरएस को हटाना है और कांग्रेस को भी आने नहीं देना है, उससे भी सावधान रहना है। पेट्रोल डीजल धरलू तग्गाला बद्दा, मैं आपको ये गारंटी देता हूं कि हां, बीजेपी सरकार बनते ही सभी परिवारों को महंगे पेट्रोल डीजल से राहत मिलेगी। కరోనా తరువాత ప్రపంచవ్యాప్తంగా మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.